ఒక్క వ్యక్తి గురించి చెప్పి నేను ముందుకు వస్తాను. 2016లో రాసిన ఈ కావ్యం ఇప్పటికీ 59 సార్లు నేను 2 రాష్ట్రాల్లో, అప్పుడు ఒకటే రాష్ట్రం, 2 రాష్ట్రాల్లో వినిపించాను. ఇది 60వ కావ్యంగా. జంగిరెడ్డిగూడెంలో నా మిత్రుడు అక్కడ ఎదురుగా ఉన్నాడు, మళ్ళా ఒకసారి దాదాపు 7 సంవత్సరాల క్రితమే ఈ శ్రమకార్య కాలాన్ని జంగిరెడ్డిగూడెంలో బ్రహ్మాండమైనటువంటి వేదిక మీద జీవించిన ఆ మిత్రుడికి నేను ఈ రకంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా మందికి తెలియని విషయం, తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే వయస్సు శరీరానికి వస్తుంది, మేధస్సుకి హృదయానికి వయస్సు లేదు, ఆలోచనకు వయస్సు లేదు. ఇప్పుడు కూడా అంటే నేను లింగరాజు గారి మాట నేను ఒప్పుకోవట్లేదు 70 అని, కానీ ఇప్పుడు కూడా వచ్చిందే మెల్లగా వచ్చిందే ఆలోచనకు వయస్సు. మనం ఎప్పుడు ఆగిపోవాలనుకుంటే వయస్సు అక్కడ అయిపోతుంది. 36 ఏళ్ళు దాటని వాళ్ళకి చెప్తున్నాను, మీకు 35 ఏళ్ళకి మీరు స్విచ్ ఆఫ్ చేయండి, ఇంకా ఆ తర్వాత మీ వయస్సు కాదు. అలా మన మనస్సుని, మన మేధస్సుని, మన రక్తాన్ని, మన యొక్క శక్తిని, మనలో ఉన్నటువంటి జీవ కణాలను, 1000 కోట్ల న్యూరాన్స్ని మనం కనుక స్విచ్ ఆఫ్ చేసుకుంటే మనం 36లోనే ఆగిపోతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. '94లో నేను సినిమా రంగంలో అడుగుపెట్టాను. ఇప్పటికీ 31 సంవత్సరాలు అవుతుంది నేను సినిమా రంగంలో అడుగుపెట్టి. దాదాపు 2000 సినిమాలలో 3000 పాటలు నేను రాయడం. 1994లో వచ్చాను, 2024కే 30 ఏళ్ళు అయిపోయింది, మనం 31 ఏళ్ళు ఉన్నాం. 2004వ సంవత్సరంలో ట్యాగర్ సినిమాలో నేను రాసిన పాటకి టోటల్ దేశంలోనే నేషనల్ అవార్డు నాకు వచ్చింది. అది నా అదృష్టం ఏంటంటే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో నేను తీసుకోవడం జరిగింది. అంటే రాష్ట్రపతులు అందరూ గొప్పవాళ్ళే, కానీ అతను అంతకు మించి రాష్ట్రపతి అనే పెద్ద మహాతమైన చేయకు మించినటువంటి వ్యక్తిత్వం. ఆయన గొప్ప శాస్త్రజ్ఞుడు. అలాంటి అబ్దుల్ కలాం గారి చేతుల మీద 2003లో 2004లో దాదాపు 25 సంవత్సరాల క్రితమే నేను నేషనల్ అవార్డు తీసుకోవడం జరిగింది. మా నాన్న పేరు సుల్తాన్ హనుమంత్, మా అమ్మ జానకమ్మ. ఇంతమంది అమ్మల ముందు మా అమ్మ పేరు చెప్పుకోవడం నా అదృష్టంగా అవకాశం.